ఆకాశవాణిలో కళాకారుల గురించి చెప్పే ముందు ఆకాశవాణి గురించి చెప్పాలి. 1937 ఆ ప్రాంతం నుంచి ఆల్ ఇండియా రేడియో స్టార్ట్ అయింది. కానీ కడప కేంద్రము 1960 ఆ ప్రాంతంలో కడప కేంద్రం స్థాపితమైంది. మన రాయలసీమ 4 జిల్లాలకు గాను ఒక కేంద్రం. అంటే ఇది ఒక మీడియం వేవ్ ఛానల్. ఏఎం అంటాం, కార్లో మనకి ఎఫ్ఎం ఏఎం అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎఫ్ఎం ఓన్లీ 60 కిలోమీటర్స్ మాత్రమే వినిపిస్తుంది. అందుకే ఎక్కువ సిటీస్లో ఎక్కువ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉన్న ప్లేసెస్లోనే ఎఫ్ఎం ఉంటుంది. ఏఎం వచ్చేసి 400 to 500 కిలోమీటర్స్ దూరం పోతుంది. మన కడప కేంద్రం ఛత్తీస్గఢ్లో కూడా వినిపిస్తుంది మంచి ఇట్లా గాలి కాలంలో. ఈ ఆకాశవాణి కేంద్రాలు ఎప్పటి నుంచో సాహిత్యము, సంస్కృతి, మన భాష, అలాగే జానపదాలు, కర్ణాటక సంగీతము, కళారూపాలన్నింటినీ పరిరక్షిస్తూ ఆ కళాకారులను ఐడెంటిఫై చేస్తూ వీళ్ళకి ఇక్కడ ఒక ఆడిషన్ పెట్టి వాళ్ళ ఆడిషన్ గ్రేడ్ ఇచ్చి వాళ్ళ ప్రోగ్రామ్స్ ఇయర్లీ 4 ప్రోగ్రామ్స్ ఇవ్వడము, వాళ్ళకు ఒక రెమ్యునరేషన్ ఇవ్వడము, తర్వాత మెయిన్ ఆర్టిస్ట్కి కావాల్సింది ప్లాట్ఫామ్. నా పాటలు నలుగురు వినాలి. సో ఆ రెమ్యునరేషన్ కోసం కంటే ఆకాశవాణిలో నా పాటలు వస్తున్నాయి. అప్పటికి కర్ణాటక సంగీతం బాగా ఉన్నప్పటికీ జానపదాలు చాలా తక్కువ ఉండేవి. కడప కేంద్రంలో మంచి మంచి స్టేషన్ డైరెక్టర్స్ ఇక్కడ వర్క్ చేశారు. ముఖ్యంగా ఆరవేటి శ్రీనివాసులు అనే స్టేషన్ డైరెక్టర్, అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్గా ఆయన పనిచేస్తుండగానే చనిపోయారు. ఆయన పేరు కడప కేంద్రం, కడప జిల్లాలో రాయలసీమలోనే ఏ జానపద కళాకారుని అడిగినా ఆరవేటి శ్రీనివాసులు అంటే ఆయన పేరు చెప్తారు. ఆయన ముందుగా ఈ జానపదాల మీద బాగా కృషి చేసి చాలామంది పల్లెలకు వెళ్ళి మొబైల్ టేప్స్ అక్కడికి తీసుకెళ్ళి రికార్డ్ చేసి వాళ్ళకి ఆకాశంలో అవకాశం ఇప్పించారు. కె మునయ్య గారు అనేసి ఆయన కూడా చాలా ప్రసిద్ధిగాంచిన జానపద గాయకులు. ఆయన కూడా చాలా రీసెర్చ్ చేసి చాలా పాటలు తయారు చేశారు. వీళ్ళిద్దరి వల్ల చాలామంది మారుమూల ప్రాంతాలు ఉన్న వాళ్ళు కూడా ఆకాశవాణికి రావడం, వాళ్ళ పాటలు ఇక్కడ పాడే అవకాశం దొరకడం, ఇవన్నీ జరిగాయి.